అదిగో అదిగో ఆ స్నో మౌంటైన్కే మనం వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మౌంట్ రువాబెహులో ఉన్నాం. సో దానికోసం మేము మా ఇంటి దగ్గర నుంచి 360 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. న్యూజిలాండ్లో డెస్టినేషన్సే కాకుండా జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఎంత బ్యూటిఫుల్గా విజువల్స్ ఉంటాయంటే కెమెరా ఏ సైడ్ తిప్పినా అదొక సీనరీ అయిపోతుంది. ఈ మౌంట్ టాంగరేరో నేషనల్ పార్క్లో వకాపాపా అనే విలేజ్లో లొకేట్ అయింది. మేము వెళ్ళింది 2024 జూలైలో. మేమైతే ఫస్ట్ స్కై వాకా గొండోలాలో మౌంట్ టాప్కి వెళ్ళిపోయాం. ఈ న్యూజిలాండ్లో అరౌండ్ 20-30% ఆఫ్ పీపుల్ లైఫ్లో ఒక్కసారైనా స్కీ చేసి ఉంటారంట. ఎంత మంచి ఎక్స్పీరియన్సో కదా. అండ్ ఆల్సో ఇది ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ కూడా. సో నేను నా లైఫ్లో గండోలా ఎక్కడం ఇది ఫస్ట్ టైం. ఆ చుట్టూ వ్యూ అంతా అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, అంత మంచిగా ఉంది. అండ్ ఇది మేము పైన రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ నుంచి వ్యూ అనమాట. అక్కడ లైన్లో ఉన్నారు చూసారు కదా, వాళ్ళందరూ స్కీయర్స్. వాళ్ళు టీ బార్స్ పట్టుకొని పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ కిందకి స్కీ చేసుకుంటూ వస్తారు. యూజువల్గా ఇక్కడ టీ బార్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెన్స్ ఉంటాయి. లైక్ చైర్లెట్స్, స్కై వాక్, లైక్ కండోలాస్ ఇంకా అలా ఉంటాయి. ఇక్కడైతే టీ బార్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు ఇది ఓపెన్ చేసలేదు, జస్ట్ మేము వెళ్ళిన ఒక 15-30 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేశారు. అక్కడ చిన్న చిన్నగా మనుషులు కనిపిస్తున్నారు కదా, వాళ్ళందరూ స్కీ చేసుకుంటూ కిందకు వస్తున్నారు. ఇక్కడ ఇండివిజువల్ స్కీయర్సే కాకుండా ట్రైనర్స్ కూడా ఉంటారు. అండ్ నేనైతే చాలా చిన్న చిన్న పిల్లల్ని కూడా చూశాను, లైక్ 5 years 6 years పిల్లల్ని కూడా చూశాను. లైక్ ఆ స్కీయింగ్ డ్రెస్లో స్కీ చేస్తూ అండ్ వాళ్ళ పేరెంట్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఎంత చిన్న చిన్నగా చీమల్లా కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి మీకు కనిపిస్తుందా లేదా? స్కీయర్స్కి అయితే మంచి స్పాట్, బట్ విజిటర్స్కి అయితే జస్ట్ చాలా చిన్న స్పాట్ ఇచ్చారు ఆడుకోవడానికి. సో అక్కడ మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ జస్ట్ ఆ చిన్న ప్లేస్లోనే చాలా పీపుల్ కూడా ఉన్నారు. సో అంతగా మంచిగా ఫొటోస్ తీసుకోవడం అవ్వలేదు. అండ్ ఇప్పుడు నేను తీస్తున్నదంతా ఒక రెస్టారెంట్లో. ఇది రెస్టారెంట్ బయట వ్యూ. అసలు న్యూజిలాండ్లో ఈ వ్యూస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎటు సైడ్ చూసినా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేశారు కదా, బాయ్.